మనం నిన్న మొన్న ఏం నేర్చుకున్నాము? నిన్న మొన్న యహ పరయః. నిన్న యహ మొన్న పరయః. కిం అశిక్షామా? ఏం నేర్చుకున్నాం? ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాము? శిక్షామః. నిన్న మొన్న మొదటి రోజు ఏం చేశాము? నా పేరు చెప్పుకున్నాను. ఎదురుగుండా ఉన్న ఒక మేల్ని ఆయన పేరు అడిగాను, ఫీమేల్ని ఆవిడ పేరు అడిగాను. ఏమని? నా పేరు మమ నామ అని నా పేరు చెప్పుకున్నాను. భవతః నామ కిం అని మేల్ని అడిగాను, భవత్యాహ నామ కిం అని ఫిమేల్ని అడిగాను. అంటే రెస్పెక్ట్, సర్ అన్నాను అనమాట. భవత్యాహ మేడం, భవత్యాహ మేడం అని రెస్పెక్ట్గా అడిగినట్టు. మరి చిన్నపిల్లల్ని, మనకి చాలా క్లోజ్ అనిపించిన వాళ్ళని ఏమన్నాము? నీ పేరేంటి అన్నాము. తవ నామ కిం అని అడిగాం. మరి నిన్నేం నేర్చుకున్నాము? నేనేంటో చెప్పాను, నా ప్రొఫెషన్ ఏంటో చెప్పాను, నా వృత్తి ఏంటో చెప్పాను. ఏం చెప్పాను? నేను మహిళ అని చెప్పాను, అహం మహిళ అని చెప్పాను. భవాన్ కహ అని అడిగాను, మేల్ని కహ అని అడిగాను. భవాన్ కహ, మీరేమిటి అని అడిగాను. అలాగే ఫిమేల్ ఏమని అడిగాను? భవతి కా అని అడిగాను, మీరేంటి అని అడిగాను. అది కదా. అప్పుడు వాళ్ళు చెప్పారు. ఫిమేల్ ఏం చెప్పారు? అహం అధ్యాపిక అని చెప్పారు. మేల్ అధ్యాపక అని చెప్పారు, ఫిమేల్ అధ్యాపిక అని చెప్పారు. మేల్ అహం పురుష అని చెప్తే ఫిమేల్ అహం మహిళ అని చెప్పారు. నిన్న మొన్న ఇవి నేర్చుకున్నాం. ఈరోజు ఏం చేద్దామంటే, ఏకవచనంలో పుంలింగ స్త్రీలింగాలు ఏకవచనం మాత్రమే. ప్రథమ పురుషలో చెప్దాం. సంస్కృతంలో ప్రథమ పురుష ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు సంస్కృతంలో ప్రథమ పురుష. ఆమె, అతడు, అది, వారు, ఇది, ఇతడు, ఈమె వీళ్ళంతా కూడా ప్రథమ పురుషులోకి వస్తారు. అతడు అంటే సహా, ఇతడు అంటే ఏషః, ఆమె సా, ఈమె ఏషా. అది స్త్రీలింగంలో సా, ఇది ఏషా. అది పుంలింగంలో సహ, ఇది ఏషః. కహ, ఏషః కహ, ఏషః కృష్ణః, ఇతడు కృష్ణుడు. దూరంగా ఉంటే సహ కహ, అతడు ఎవరు? సహ కహ, సహ విఘ్నేశః. ఏషా కా, ఏషా కా, ఏషా రాధా. సా కా, ఆమె ఎవరు? సా కా, సా ప్రియాంకా. బహుప్రేమ్ణా యుష్మాకం సత్య.